మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషేని పంపించాడు. మోషే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడు. ఆయన కూడా నమ్మకముగా ఉన్నాడు, చేశాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నిన్ను పంపిస్తూ ఉన్నాడు. నీవు నమ్మకముగా ఉన్నావా? నమ్మకాన్ని కోల్పోయావా? ప్రియ దేవుని బిడ్డ, మనము ఈరోజు రక్షింపబడింది, మారుమనసు చెందింది, ఆత్మతో నింపబడింది దేనికోసం అంటే ఆయన కోసం. ఆ నమ్మకాన్ని సంపాదించడం కోసమే మనం ఈరోజు బ్రతుకుతున్నామని ప్రతి ఒక్కరూ తెలుసుకొని మోసేలాగా, యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా నమ్మకముగా జీవించి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దినమున నాతో మాట్లాడినందుకు వందనాలు. నమ్మకముగా లేకోకుండా జీవిస్తున్నా. ఇక నుండి నీ ఇల్లంతటిలో మోషే ఎలా అయితే నమ్మకంగా ఉన్నాడు, నీవు నాకిచ్చిన జీవితంలో నమ్మకముగా బ్రతికి నీ నామాన్ని మహిమపరచుటకు జ్ఞానము, శక్తి, బలము అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.